డాడీ నేను మీతో వస్తా డాడీ. చూడన్నా, మేము వెళ్ళేది పెళ్లి ఏర్పాట్లకి. నువ్వు మాతో వచ్చావు అనుకో, పెళ్లి రోజుకు డల్ అయిపోతావు నాన్న. తేజ, మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. ఓకే సర్లే డాడీ, మేమందరం కలిసి వస్తాం. గుడ్. అన్నయ్య, సాయంత్రానికి మన బంధువులందరూ ఇక్కడికే వచ్చేస్తారు. రేపు మీరు బయలుదేరడానికి కార్లు వ్యాన్లు రెడీ చేయమని మేనేజర్తో చెప్పాను. జాగ్రత్తగా బయలుదేరండి. అలాగే తమ్ముడు. అక్కడికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేయి. సరే, మీరు రెండురా పెళ్లికి. అట్టగానండి. జనగర జనారే, ఇవాళ భూమి ఆకాశం తేలిపోవాల్సిందే. ఏంటి తేలిది? వంకాయ. వంకాయ అంగట్లో అన్ని పెట్టుకుని అల్లు నోట్లో జనగర జనారే అన్నట్టు నేను ఇలా ఎదురుగా పెట్టుకుని నేను ఇలా ఆవురావు ఉంటే పడి ఉండాల్సిందేనా? పైగా నీకు మహారాణిలాగా ఈ బెడ్డు, నాకేమో నీ సేవకుడిలాగా ఈ చింకి చాపానా? మనిద్దరం పర్సులు కట్టడంలోనే పార్ట్నర్స్. మిగతా విషయాల్లో వేరు వేరు ముందే చెప్పానుగా. ఒక్క చేయితే ఏంటమ్మా? చేతి, నన్ను ముట్టుకోవడానికి కొన్ని కండిషన్స్ పెట్టాను, మర్చిపోయావా? అవును, పెట్టావుగా. సింపుల్ గా కొన్ని కండిషన్స్. ఒక చిన్ని బంగళా, బ్యాంకులో శుభ్రంగా 5 లక్షలు క్యాష్, నువ్వు అప్పుడప్పుడు సరదాగా తిరిగి రావడానికి సింపుల్ గా ఒక మారుతి 1000 సీసీ కారు. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఇక ఈ జన్మకు మరిద్దరం ఒకటయ్యే అవకాశం లేదే. ఎందుకు లేదు? ఎన్ని జేబులు కత్తిరిస్తే నీ కోరికలు తీర్చగలరే? జేబులు కొట్టకపోతే కొంపలు కొట్టు. కొంపల ఏయ్, ఏడు చూస్తున్నావు? కొంపలు కొట్టడానికి మంచి ముహూర్తం. ఇదేదైనా పెళ్ళి ముహూర్తం చూడటానికి? కొంపలు కొట్టడానికిగా. మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఈ రోజే మొదలెడదాం. అయితే ఇప్పుడే పోతాం పదా. హలో జగన్ అంకుల్, నేను తేజాని. మేము బయలుదేరుతున్నాం. మీరు ఇంకా అక్కడే ఉన్నారేంటి? సారీ తేజ, అనుకోకుండా నాకు. నో అంకుల్, మీరు తప్పకుండా రావాలి. ఏం చేస్తాం తేజ, నువ్వెంత ప్రెస్ చేసినా ప్రెస్ వాళ్ళం కదా. కరెక్ట్ గా రేపే మంత్రి గారితో ముఖ్యమైన ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఉంది. తప్పదా? తప్పదు తేజ. విష్ యూ హ్యాపీ జర్నీ. బై ది బై, నా తరఫున అజయ్కి స్వప్నకి పెళ్లి శుభాకాంక్షలు చెప్పు. ఓకే? థ్యాంక్ యూ అంకుల్. హలో సార్, ఇల్లు మారుతున్నారా? పెళ్లికి తిరుపతి వెళ్తున్నావా? ఏమిటి ఆలోచిస్తున్నారు ఇంకా? ఏమండి, మిమ్మల్ని మావాడు పంపాడా? ఇప్పుడు ఏం చేద్దాం? వంకాయ్, ఇప్పుడేం చేద్దాం అంటావు ఏమిటి? వాళ్ళ మనిషి ఎవరో తిరుపతిలో ఉన్నట్టున్నాడు. ఏదో ఒకటి ఊదు. అవును సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది. మిమ్మల్ని అందరినీ అర్జెంట్ గా పార్టీ చేసేమన్నారు. వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. నువ్వేంట్రా గుడ్ల పగించి గుడ్ల గోపాలు చూస్తున్నావు? పనికి వాళ్ళ విధవా. నీ జడ్జినగర జనాలు నిలువు నా పగిలిపోతుంది. పోరా పో. ఎక్కడి నుంచి వచ్చారా అంజిగా? పెళ్లికి పెద్దలు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారే, మనకు ఎందుకు లేవే? ఎంత పెద్దోళ్ళు అయితే మాత్రం ఇంత పచ్చి కూతురు కూతాడేటి? అది ఆ జాతర లక్షణమేమో. అట్టంకే పదవా. ఈ గదిలో ఎవరు రా. సావిత్రి, పైన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, అందరూ వచ్చేసారు. అయితే లైట్లన్నీ ఆఫ్ చేసి ఇంటికి తాళం వేసిరా. అమ్మాయి నేను తీసుకెళ్తాను. అలాగే. రామ్మా, మీరు కూర్చోండమ్మా. ఎక్కండి ఎక్కండి త్వరగా. అక్క, అజయ్ కారెక్కి గమ్మత్తుగా ఏడిపిస్తా చూడు. ఎలా ఏడిపించావో అదంతా తిరుపతి వెళ్ళగానే నాకు చెప్పాలి. చూస్తావుగా. హాయ్ కెప్టెన్ అంకుల్. చిన్నబాబు, నీ బ్యాగ్లన్నీ దీంట్లో పెట్టాను. సరిగా పెట్టావా? ఓసారి చూసుకో బాబు. అబ్బా, ఎక్కడయ్యా మీ ట్యాంకులు? కెమెరా మర్చిపోయాడే.
తాళాలు వేసావా? వేశారండి. స్వప్న, తేజ ఏడమ్మా? అజయ్తో పాటు అతను కారులో వస్తానన్నాడమ్మా. ఓహో. ఈ గెంతులు మానేసి ఇక్కడి నుంచి ఏమేమి తీసుకెళ్లాలో, ఎంత త్వరగా బయటపడాలో అది ఆలోచించు. జడ్జినగర జనరే, ఇప్పుడు మనం తీరిగ్గా ఇక్కడ కూర్చొని లైట్లు వేసుకుని ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్లాలో మాట్లాడుకుంటూ ఉంటే పక్కింటి వాళ్ళు వింటారు, నన్ను పోలీసులకు పట్టిస్తారు, అక్కడ నా జడ్జినగర జనరే పగలగొడతారు. మూటాముల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు నా ముద్దు ముచ్చట తీరుస్తానని ప్రామిస్ చేసావు కదా నా జడ్జినగర జనరే. అదే నువ్వు కోరుకున్న వాటి దరికి నిన్ను చేరిస్తే నా దరికి నువ్వు వస్తానో కదే నా జడ్జినగర జనాలి. వీటన్నిటి దరికి నన్ను చేర్చావు గాని నా దరికి వీటన్నిటి చేర్చావా? జడ్జినగర జనారే, అసలు పాయింట్ మనం వచ్చేసాగా, ఇక మన పాయింట్ మనం వద్దాం నా జడ్జినగర జనారే. స్వప్నక, 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 స్వప్నక. కిట్టి, నేను ఈ కెమెరా తెస్తుండగా ఆ బాక్సింగ్ బ్యాగ్ దగ్గర పడిపోయానే, దాంతో వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయినట్టున్నారు. సరేరా, మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేద్దాం. కూర్చోవే, కూర్చో. ఏంటే ఫోన్లు కూడా పనిచేయట్లేదు? ఉండు. కోత విధించారు. రాష్ట్రంలోని బడుగు వర్గాల వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని కొత్త పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. రాత్రి జరిగిన మత కలహాల కారణంగా పాత బస్తీలోని కొన్ని ప్రదేశాల్లోనూ, కొత్త బస్తీలో కొన్ని చోట్ల, జంట నగరాల్లోని ప్రజల భద్రత దృష్ట్యా కర్ఫ్యూ విధించారు. నిన్న జరిగిన కిట్టి, బయట కర్ఫ్యూ అంటే మన ఊళ్ళో వచ్చే వరకు మన ఇద్దరు ఇంట్లోనే ఉండాలి. పద, స్నానం చేసి వద్దాం. ఏది నా జడ్జినగర జనారే? ఎన్నెన్నో అందాలు, ఏవేవో. ఏం వాయిస్ ఇది? వీరుదా వత్తన్నా వత్తన్నా. అసలు నీ గొంతు ఏంటంటే రేడియోలో చిత్రపాటు విన్నట్టుంది. రేడియో రేడియో తీసుకెళ్దాం తీసుకెళ్దాం తీసుకెళ్దాం. ఓహో, అసలు నీ డ్రెస్ లో చూస్తుంటే సిల్క్ స్మిత, జయమాలిని, డిస్కో శాంతి ముగ్గురిని మిక్సీలో వేసి మిక్సీ మిక్సీ కూడా తీసుకెళ్దాం తీసుకెళ్దాం. ఆహా, ఏం బొగ్గేనిది! ఇప్పుడే కుక్కర్ లో ఉడికించి తీసిన క్యారెట్ ముక్కలా ఉంది. కుక్కర్ కుక్కర్ కూడా తీసుకెళ్దాం. ఏ మిస్ ఇండియా, అటు చూడు. ఏంటి? ఏనుగు తొండ, అదక్కర్లా. అదే వద్దు కానీ నువ్వు ఇలాగే వాగుతూ ఉండు, నేను రాసుకుంటూ ఉంటాను. వాగు. జడ్జినగర జనారేలా తొందరపడకే సుందరి, నా బంగారు జరి. జరి? ఈ ఇంట్లో ఎన్ని జరి చీరలు ఉన్నాయో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏ సుందరి సుందరి, డోంట్ వరీ, నో హరీ. వాళ్ళు వచ్చేంత వరకు ఈ భవనానికి నీ రాజుని, నువ్వు రాణిని. దా, మన ప్రేమ సామ్రాజ్యాన్ని రోజు బకెట్లు బకెట్లుగా పాలించుకుందాం. నువ్వు దా. పాలంటే గుర్తుకొచ్చింది, లోపల పాలున్నాయేమో చూడు, మన ఇద్దరం కాఫీ పెట్టుకుందాం. వచ్చే మిస్ ఇండియా, ఏమిటే ఇది? మన కొత్త సెటప్ లో నేను ముత్తైదులా ఉండాలి కదా, అందుకు. ముత్తైదులా ఉంటావా? మరి తాళాలేమిటే? ఈ కొత్త విద్యని ఒక్క ఇంటితో ఆపేయం కదా, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది కదా. వంకాయ్. అవునవును ఉంటుంది. ఒక్కసారి నా మాట విను, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు జడ్జినగర జనాలు. మనం తొందరపడిపోతే పెళ్లికి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారు. మిగతా గదులో ఏమేమి ఉన్నాయో త్వరగా చుట్టేద్దాం రా. తప్పదా? నా బెంగళూరు వంకాయ కదా, మరి బందరు బందరు వంకాయ కూడా సరేనా? ఆ తర్వాత జడ్జినగర అలాగే. 2 సార్లు. అబ్బా, ఈ పెద్దవాళ్ళకి అంతా తొందరే, నన్నే మర్చిపోయి వెళ్ళిపోయారు. ఈ సూట్ కేసు లెక్క.
డ్రమ్ము బాగుంది నీ డ్రమ్ము టైపులో. అమ్మ నా వంకాయో వీరు సూట్ కేస్ ఇక్కడే పెట్టాంగా, మరి ఇప్పుడు లేదే. తప్పిపోయిందేమో. ఛీ! ఒకవేళ ఆ రూమ్ లో పద 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 పద. పచ్చ 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 తండా వెళ్ళావు. వీరు తలుపు తలుపు తెరిచే వచ్చాంగా, మరి ఇప్పుడు మూసిందే. అర్థం కావటం లేదే. కొంప తీసి ఇంట్లో దెయ్యాలు ఏమైనా ఉన్నాయేమో అని. అబ్బా దెయ్యాల కొంపదీసి డాకిని బ్రదరు శాకిని సిస్టరు ఇల్లు బాగుంది కదా అని సెటిల్ అయిపోయి ఉంటాయంటావా? అబ్బా అవి మనల్ని చూసి మన జడ్జినగర జనారేళ్ళు పగలగొట్టక ముందే ఇక్కడి నుంచి పారిపోవడం బెటరు. బతుకుంటే బెట్టగా తోటేసుకుని బతుకుతా పదా. పాట ఆగిపోయింది ఏమిటి? దెయ్యానికి గొంతు నొప్పి పుట్టాపేసిందేమో. అంతేనంటావా? అంతే అనుకుంటా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే దెయ్యాలు స్టెప్సిల్స్ హాల్స్ అవి వాడేసి మళ్ళీ గొంతులు రెడీ చేసుకుని పాట మొదలు పెట్టి మన జడ్జి దగ్గర జనాలు పగలగొట్టేలా ఉంటాయి. పాట పారిపోతాం.